కాలానికి తగ్గట్టు మారడమే కాదు, కాలంలో వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ తినడం కూడా అంతే ముఖ్యం. సో, ఈ కాలంలో దొరికే రేగికాయలతో రేగు వడియాలైతే చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను మీ దీప్తి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేగికాయలను అయితే బాగా కడిగేసి బుట్టకేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే తొడిమెలైతే తీసేసుకోవాలి. తర్వాత ప్రతి రేగికాయని పురుగు లేకుండా ఉండే విధంగా ఇలా ఒలుచుకొని అయితే చూసి పక్కన పెట్టేసుకోవాలి. ప్రతి కాలంలో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్లో చాలా ఉపయోగాలు ఉంటాయని మా బామ్మ చెప్తూ ఉంటే ఏమో అనుకొని ఊరుకునేదాన్ని. తినిపించడానికి అలా చెప్తున్నానేమో అనిపించేది. తర్వాత గూగుల్ చేసి చూస్తూ ఉంటే వామ్మో ఇన్ని బెనిఫిట్సా అని అనిపించింది. రేగికాయలు మందులేని పంట అంట, తింటే విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. తర్వాత ఒక మిక్సర్ జార్ని అయితే తీసుకొని పండు మిరపకాయలు అయితే ఇలా ఒక 5 నుంచి 6 అయితే వేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసేసుకొని తర్వాత జీలకర్ర వేసేసుకొని బాగా అయితే మిక్సీ చేసుకోవాలి. మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కారం ఇలా కనిపించాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక రోల్ తీసేసుకొని అందులో అయితే రేగికాయలను వేసి బాగా దంచుకోవాలి. రేగు గింజలని ఎక్కడ కూడా తీసేయద్దు, వాటి వల్లనే తింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ట్రావెల్ పర్పస్ మనం ఈ రేగు వడియాల్ని తీసుకెళ్ళినా చాలా బాగుంటుంది, నోటికి రుచికి హాయిగా. అండ్ ఇది సన్ డ్రైడ్ కాబట్టి పిల్లలకి వీటి బెనిఫిట్స్ చెప్పి పిల్లలకు తినిపిస్తే కూడా హెల్త్కి చిప్స్కి బదులు రీప్లేస్ చేసి తినిపిస్తే చాలా మంచిది. సో కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా, కొంచెం పుల్లగా కొంచెం కారంగా బాగుంటుంది. సో ఈ రేగు పళ్ళల్లో మనమైతే ఈ కారంని వేసి బాగా కలుపుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. సో కారం అయితే మళ్ళీ పడుతూ ఉంది. సో మేమైతే ఉప్పు కారం కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుంటూ బాగా అయితే కలిపేసాము. మనం ఇవి ఆరిపోయాక అయితే కారం అంతా తగ్గిపోతుంది. సో మనం కలిపేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువగా ఉండే విధంగానే చూసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే లైట్గా జీలకర్ర కూడా వేసాను, ఎందుకంటే మనకి అక్కడక్కడ కనిపించే విధంగా. సో ముద్ద అయితే ఇలా తయారైపోతుంది. మనం ఇప్పుడైతే ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని దాని మీద ఆయిలింగ్ చేసేసుకోవాలి ఆయిల్ బ్రష్తో. తర్వాత ఇలా ఒక గంటెతో ఇలా రౌండ్గా పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ ఫిబ్రవరి దాటితే రేగుపళ్ళు దొరకవన్న దిగులు నాలాంటి రేగుపళ్ళ లవర్స్కి చాలా అయితే ఉంటుంది. అందుకే రేగు వడియాలు అయితే చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఒక 2 days బాగా ఆరనిచ్చాక అయితే మనకైతే ఇలా ఉంటుంది. తర్వాత ఇలా మళ్ళీ రివర్స్ చేసుకోవాలి ప్రతి రేగు వడియంని. సో తర్వాత మళ్ళొక 2 days బాగా ఆరనిస్తే మనకైతే రేగు వడియాలు రెడీ అయిపోతాయి. వీటిని మనం 8 కంటైనర్లో కానీ లేదా గాజు సీసాలు నిల్వ చేసుకొని 3 నుంచి 4 నెలల వరకు అయితే తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బై బాయ్.